మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యన యూట్యూబర్స్ని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారని. అయితే ఈ ప్రశ్న ఎవరు చేయాలి, ఎవరు వేయాలి? పూర్వం రోజుల్లోనైతే పత్రికలు ఉండేవి. పత్రికల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నాయకుడు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎండగడుతూ వ్యాసాలు రాస్తుండేవారు. అప్పుడు జర్నలిస్టులో చాలా నిజాయితీ ఉండేది. పొత్తూరు వెంకటేశ్వర లాంటి ఎడిటర్లు కానీ మనం చూసుకున్నట్టయితే చాలామంది అయినట్టు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే సమాజం కోసం ఆలోచించేవారు, సమాజ హితం కోసం ఆలోచించేవారు, జనాన్ని చైతన్యపరచడం కోసం ఆలోచించేవారు. తర్వాత 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 కొన్ని పత్రికలు వచ్చిన తర్వాత, వ్యాపారమే ధ్యేయంగా ఏర్పడిన పత్రికలు వచ్చిన తర్వాత జర్నలిజం విలువలకి తిలోదకాన్ని ఇస్తారు. అందరూ కాదు, కొంతమంది. దాంట్లో ఇమ్మడి లేని వాళ్ళు ఆ రంగం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇమ్మడగలిగిన వాళ్ళు ఇమిడారు. కొంతమంది ఆ పత్రికా సంస్థ అధిపతి తాలూకా భావాలు నచ్చకపోతే బయటకు వచ్చి ఇంకో పత్రికలో చేరేవారు, లేదా వాళ్ళే సొంతంగా పత్రిక పెట్టుకునేవారు. ఇలా జరిగేదనమాట. ఆ తర్వాత టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన తర్వాత మళ్ళీ కమర్షియలైజ్ అయ్యాయి. కొన్ని ఛానల్స్ ఇప్పటికీ నిజాయితీగా ఉన్న ఛానల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మట్టుగా కరప్ట్ అయ్యాయి. అంటే ఒక నాయకుడు కరప్షన్ చేస్తే అది తెలిసిన ఈ జర్నలిస్టులు ఆ నాయకుని బ్లాక్మెయిల్ చేయడం, లేదా ఓటు అడగటం, ఇలాంటి జర్నలిస్టులు కూడా కొంతమంది తయారయ్యారు. అంటే ఇక మీద ఆ నాయకుడు ఏం చేసినప్పుడు కూడా ఆయన గురించి పేపర్లో వచ్చేది కాదు, టీవీలో రావడం మానేశారు, కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో. ఎందుకంటే అప్పట్లోనే మహాకవి శ్రీశ్రీ అంటాడు, పత్రికలు పెట్టుబడిదారులుగా పుట్టినటువంటి విషపుత్రికలు అన్నాడనమాట. అంటే అప్పుడే కొంత కరప్ట్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడు శ్రీశ్రీ గారి కాలం. మరి ఇప్పుడు పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది యూట్యూబర్స్ వీళ్ళంతా ఎందుకు వచ్చారు? పూర్వం రోజుల్లో ఒక విలేకరుగా ఉన్న వ్యక్తే ఆయన ఒక న్యూస్ రాసేవాడు. ఏదైనా అవినీతి జరిగినా, లేదా అభివృద్ధి జరిగినా, ఏం జరిగినా సరే దాన్ని న్యూస్ రాసేవాడు. లేదు ప్రభుత్వాల మీద అభిప్రాయాలు ఎడిటోరియల్ కాలమ్స్లో రాసేవారు, వ్యాసాల రూపంలో రాసేవారు. అవి చదువుకున్న మేధావులకి, జర్నలిజం చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండే. కానీ సగటు పౌరుడు ఆ ప్రభుత్వం మీద ఏదైనా కోపం వచ్చినా, లేదా ఇష్టం వచ్చినా, ఏదైనా సరే చర్చించాలంటే ఏ రచ్చబండ దగ్గరో, ఏ టీ కొట్ల దగ్గరో, ఏ కిల్లి బడ్డీల దగ్గరో అలాగా చర్చిస్తూ ఉంటాడు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, కొంత నాలెడ్జ్ పెరిగిన తర్వాత, ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంటుంది, ఈ సమాజం మీద కొంత అవగాహన పెరిగిన వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇందులో కూడా కొంతమంది కరప్ట్ అయ్యి ఉండొచ్చు, అవ్వలేదని నేను అంటం లేదు, కానీ అందరూ కాదు. కొంతమంది ఆ పార్టీ అభిమానంతో సపోర్ట్ చేస్తారు, కొంతమంది కరప్టే సపోర్ట్ చేస్తారు. కొన్ని విషయాలు చూసి చూడాలంటే ఊరుకునే యూట్యూబర్స్ కూడా ఉంటారు. అంటే ప్రతి విషయంలో కరప్షన్ అనేది వచ్చింది కాబట్టి, మనుషులు కాబట్టి అందరూను. ఇందులో కూడా కొంతమంది కరప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, ఇందులో కూడా నిజాయితీ మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అయితే ఈ యూట్యూబర్ ఎవరైనా సరే ఒక వీడియో చేస్తే అది ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీ వాళ్ళు బూతులు తిట్టడం మొదలుపెట్టారు, లేదు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఈ పార్టీలు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అయినప్పుడు కూడా యూట్యూబర్స్ ఆ తిట్లు కాస్తూనే, వీలేదు కొంతమందికి భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి, కొంతమంది బయటకు వచ్చి చెప్తారు, కొంతమంది చెప్పరు. అయినప్పుడు కూడా వాటిని భరిస్తూ ఇవి చేస్తున్నారు. ఇలా ప్రజల్లో వాళ్ళకునే భావాలని బయటకు చెప్పుకోవడం కోసం ఇప్పుడు యూట్యూబ్ని ఆశ్రయిస్తున్నారు. మనకి భావ ప్రకటన హక్కు మనకు ఉంది కాబట్టి, మన భావాలను మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో అయితే ఇంటర్వ్యూ చేయాలంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వచ్చేవారు మైకులు పట్టుకుని. ఇప్పుడు ఈ యూట్యూబర్ జస్ట్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళి చిన్న మైక్ కూడా పెట్టుకొని డైరెక్ట్గా అడిగేస్తున్న అభిప్రాయాలు చెప్తున్నారు. ఇందులో కూడా రకరకాలుగా ఉన్నారు. సినిమా మీద రివ్యూలు ఇచ్చిన వాళ్ళు, లేదా చిన్న చిన్న స్కిట్స్లు చేసిన వాళ్ళు, రీల్స్ చేసిన వాళ్ళు, ఇలా ఉంటారు. ఇదంతా కూడా ఏంటి అంటే మన ప్రపంచం విజ్ఞానం వైపు వెళ్తుంది, ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. అంటే టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు, భావ ప్రకటన కావచ్చు, ఇలాంటి అంటే ఎలా ప్రకటించాలి అంటే నాకు భావం ఉంటుంది ఎవరి మీద అయినా సరే, దానికి ఒక వాక్య నిర్మాణం ఉండాలి కదా, ఒక అందమైన పదాలు పడాలి కదా. ఆ సమయానికి ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడే అది అలవోగ్గా మాట్లాడగలిగే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. అవి ఏదో వ్యూవర్స్ బట్టి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా పూర్వం రోజుల్లో జర్నలిజం అంటే జర్నలిస్టులు అంటే జర్నలిజం చేసేవారు,
ఆ తర్వాత ఏంటంటే రిపోర్టర్స్ వచ్చేవారు. ఆ రిపోర్టర్లు చాలామంది జర్నలిజం కోర్స్ చేయరు. నేను చాలా పత్రికలు రిపోర్టర్గా చేశాను. నేను జర్నలిజం చేయలేదు, కానీ రిపోర్టర్గా ఉండేవాడిని. నేను దాన్ని కంట్రిబ్యూటర్ అని కూడా పిలిచేవారు, కొంతమంది రిపోర్టర్స్ అని పిలిచేవారు. కానీ మేము జర్నలిస్టులు కాదు. జర్నలిజం చేసిన వాళ్ళు జర్నలిస్టులు. ఆ జర్నలిజంలో మనకు ఏం నేర్పుతారు? సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి దాన్ని మనం వార్తగా రాయాలి. అందుకే జర్నలిజంలో ఒక కొటేషన్ ఉంటుంది, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అని చెప్తారు జర్నలిజంలో. అంటే ఏది మనం వార్తగా స్వీకరించాలి అని తెలుసుకోవడం కూడా ఆ మనిషి తాలూకా తెలివితేటలకి ఒక నిదర్శనం అన్నమాట. మనం చూడండి, ఒకసారి ఒక పత్రికలో డబ్బా పెట్టి అనే ఒక న్యూస్ పడ్డది ఆ హెడ్డింగ్తో. ఏంటని చూసాం అంటే, ఆ డబ్బా పెట్టి అంటే రైల్వే గార్డు ఒక చిన్న పెట్టి దీంట్లో ఉంటాడు, పడుకోవడానికి మంచం ఉండదు, ఆ వాష్రూమ్స్ ఉండవు, ఒక్కడే ఉండాలి, సరైన సదుపాయాలు ఉండవు. సరిగ్గా సాధారణంగా ఈ గూడ్స్ ట్రైన్ తాలూకా గార్డ్ అయితే ఎక్కడో అడవి మధ్యలో ఆఫ్ చేస్తారు. అక్కడ ఏ జంతువు వచ్చేస్తే భయం, ఏ పాములు వచ్చేస్తే భయం. ఆ భయంతో ఒక్కడే ఉండాలి. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాను అనుకోండి, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, పాసెంజర్లు అనుకో పెట్టిన పాసెంజర్ ఉంటారు. కానీ ఒక అనాథలా మిగిలిపోతాడు ఒక గార్డు అని మనం అందరూ నిజంగా ప్రతిరోజు మనం ట్రైన్ చూస్తుంటాం, ఆ గార్డులను చూస్తుంటాం, మనకు ఆ థాట్ రాదు. అంటే దాన్ని కూడా ఒక వార్తగా మలచవచ్చు అని చెప్పగలిగినోడే ఆ రిపోర్టర్ అవుతాడు, జర్నలిస్ట్ అవుతాడు. దాన్ని జర్నలిజం కూడా చేయక్కర్లేదు. జర్నలిజం ఎందుకు చేయాలంటే, జర్నలిజంలో ఆ పాఠాలు ఉంటాయి అన్నమాట. అంటే వార్తను ఎలా రాయాలి, ఎటువంటి పదాలు మనం పొందుపరచాలి, వాక్య నిర్మాణం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతారనమాట. అంటే మనలో ఉన్న భావాలు జర్నలిస్టులో ఉంటాయి, జర్నలిస్టులో ఉన్న భావాలు సగటు పౌరుల్లో ఉంటాయి. కానీ దాని భావ వ్యక్తీకరణలో జర్నలిస్ట్కి మామూలు వ్యక్తి మధ్య తేడా ఉంటుంది. కొంతమంది జర్నలిజం చేయకపోయినా సరే జర్నలిస్టుల కంటే బాగా రాసిన కూడా ఉంటారు. వాళ్ళు స్వయం మేధావులు, వాళ్ళు అంటే ఎక్కడి నుంచి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. నేనే అంటుంది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ మీద చాలామంది బ్రతుకుతున్నారు, అదేం తప్పేం కాదు. కొంతమంది అదే పనిగా ట్రోల్ చేయటం, ఒక వ్యక్తిని బాగా ఇచ్చేయటం, అలాంటివి తప్పు అవుతాయి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు. యూట్యూబర్స్ ఎవరైనా సరే అవతల వ్యక్తిని హర్ట్ చేస్తే మన భావ ప్రకటన హక్కు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇలాంటివి తప్పు అవుతాయి. అలాగే కుల మతాల విషయంలో కూడా యూట్యూబర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే, అంటే మీరు మాట్లాడారు, ఒక పాపులర్ యూట్యూబర్కి మీరు మాట్లాడారనుకోండి, మీ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంటుంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతాడో మీరు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే నిజాయితీ గల రాజకీయ నాయకులు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలన్నమాట. అందుకని ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతాన్ని సపోర్ట్ చేస్తూ ఇలా వీడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదు. అది సమాజాన్ని మరింత చెడు చేస్తుంది. మీరు బ్రతకడానికి యూట్యూబర్ చాలామంది అని బ్రతుకుతున్నారు, అదేం తప్పేం కాదు. కానీ మన బ్రతుకోటే కాదు, మన సమాజం కూడా ముఖ్యం. సమాజంలో మన నుంచి శాంతి భద్రతలకి లోటు ఉండకుండా చూసుకునేటట్టు మనం యూట్యూబ్లు అనేవి మనం మెయింటైన్ చేయాలి. మొదట్లో మనకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఎలా మాట్లాడాలి ఏంటండి, ఓ 10-15 వీడియోలు అయ్యేసరికి మాట్లాడే విధానంలో మనకు తేడా వస్తుంది. ఎక్కువగా పత్రికలు చదవండి. పత్రికలు చదివితే, ఒక స్టాండర్డ్ పత్రిక మీరు చదివితే వాళ్ళు ఎలాగా వార్తను ప్రజెంట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ భాష వాడుతున్నారు, ఏ పదాలు వాడుతున్నారు, ఏ పడికట్లు వాడుతున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. అలా నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మనం వీడియోలు చేస్తే కొంత స్టాండర్డ్ అనేది వస్తుంది. సో నేను అందరికీ చెప్తుంది అదే. ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళే జర్నలిస్టులు. ఇప్పుడు మనం జర్నలిజం చేసిన వాళ్ళే కాదు, ఎవరికి వాళ్ళనే జర్నలిస్టులు. సమాజాన్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయగలిగే ఎవరైనా జర్నలిస్టే. సో అలా జర్నలిస్ట్ తయారవడం కూడా మంచిదే. ఎందుకంటే ప్రశ్నించగలం మనం. మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో ప్రభుత్వాలను కానీ, వాళ్ళ పాలసీలను కానీ, లేదు సమాజంలో జరుగుతున్న అవినీతిని కానీ ప్రశ్నించగలం. ప్రశ్నించడమే కాకుండా, ఒకప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లు కిల్లి బడ్డీలకు ప్రశ్నించడం కాకుండా, ఈరోజు ఒక ఛానల్లో మనం ప్రశ్నిస్తే అది కొన్ని 100 మందికో 1000 మందికో వ్యూవర్స్ బట్టి, అది సబ్స్క్రైబర్స్ బట్టి అది వెళ్తుంది. అంటే మీలో ఉదయించిన ప్రశ్న అనేది ఆటోమేటిక్గా అది అందరికీ మీరు పంచుతున్నట్టు. మరి ఇక్కడ శ్రీశ్రీ గారు చెప్పిన ఇంకొక కొటేషన్ కూడా చెప్పాలి. ఒక సిరాచుక్క 1,00,000 మెదడుల్లో కదలిక అంటాడు ఆయన. ఒక సిరాచుక్క 1,00,000 మెదడుల్లో కదలిక. ఎందుకంటే ఆ రోజుల్లో పత్రికలు ఉండేవి కాబట్టి, రాసేవారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మీలో వచ్చిన ఒక థాట్, అది 1,00,000 మంది మెదడులో ఒక ఆలోచన మీరు వాళ్ళకి పంపిణీ చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు, ఈయన చెప్పింది కరెక్టా కాదని.
ఆ విధంగా మన తాలూకా భావాలని మనలాంటి భావాల్లో ఉన్నవాళ్ళు పంచుకోవడానికి అవకాశంగా, లేదు ఆ విషయం గురించి అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మన వీడియో చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.